అయితే శ్రీమద్భాగవతం ప్రథమ స్కందము ప్రథమ అధ్యాయము శ్లోకం నంబర్ 2 ఇంకా శ్లోకం నంబర్ 2 పై ఉంది. ఏముంది శ్లోకము? ధర్మ ప్రోచిత కైతవత్ర పరమో నిర్మత్సరానాం సతాం వేద్యం వాస్తం అత్ర వస్తు శివదం తాపత్రయ ఉన్మూలనం శ్రీమద్భాగవతం మహామునే కృతే కిం వా పరే ఈశ్వరే కిం వా పరే ఈశ్వరే. దాని తర్వాత సద్యు హృదయ అవృద్ధతే అత్ర కృతిభిః శుక్షుభిః తక్షణం శుష్భుభిః తక్షణం. అయితే ఈ శ్లోకంలో మనం ఇందాక చర్చించింది ఫస్ట్ ఈ శ్రీమద్భాగవతం ఏం చేస్తుంది? అన్ని విధములైన కైత ధర్మాలను ఏం చేస్తుంది? బయటేసేస్తుంది. కైతం అంటే ఏంటి? చీటింగ్, మోసపెట్టే ధర్మాలు. మోసపెట్టే ధర్మాలను శ్రీమద్భాగవతం ఏం చేస్తుంది? తీసి బయట పడుతుంది. అంటే ఏంటి? శ్రీమద్భాగవతంలో మోసపెట్టే ధర్మాలు లేవు. ఇది ఫస్ట్. ఇది ఏముంది ఇందులో? కేవలము శ్రీకృష్ణ భగవాన్ పట్ల శుద్ధ భక్తి, శుద్ధ భక్తి తప్ప మిగతా అంతా మోసపెట్టలేదు. ఇప్పుడు మోసపెట్టడం అంటే ఏంటి? ఇప్పుడు షాప్లోకి వెళ్తారు, వాళ్ళు తెలుసు ఇది ఎక్స్పైర్ అయిపోయింది, ఈ డేట్ అయిపోయింది, దానివల్ల మీకు ఏం లాభం కాదు, మీకు ఇచ్చేస్తారు ఇప్పుడు ఫ్రెష్ ఉందని. ఏం చేసిండు? మోసం చేసిండు. లేదు, మోసం చేసిండు అంటే ఏంటి? మీకు డబ్బులు తీసుకున్నాడు కానీ కావాల్సిన వస్తువు సరైనది ఇవ్వలేడు. సో కనుకనే వేదములు ప్రతి ఒక్క మానవునికి ఏమి ఇస్తుంది? అందులో వేదాల ఉద్దేశం ఏంటి? శ్రీకృష్ణ ఆత్మది సంబంధము కృష్ణుతోని ఏర్పాటు చేయడము. ఇది అన్ని శాస్త్రములది ప్రయోజన. కానీ వేదంలో ఏం చేస్తుంది? వేదములు ఆ వ్యక్తికి కృష్ణ భక్తి ఇవ్వకుండా ధర్మ అర్థ కామైక మోక్షం ఇస్తుంది. జీవికి కావాల్సింది ధర్మ అర్థ కామ మోక్షం కాదు. జీవికి కావాల్సింది కృష్ణ ప్రేమ. ధర్మం అర్థం కామ మోక్షం కావాల్సిందే. కానీ ఆ ధర్మ అర్థ కామ మోక్షం ద్వారా చివరికి ఆ వ్యక్తి కృష్ణ ప్రేమ పొందాల్సింది. కానీ ధర్మం చెప్తుంది ఏంటి? ఈ జయువి చేయకు, ప్రొద్దున లేవు, ఇప్పు చేయు, ఆపు చేయు, దీపం పెట్టు, దీపం పెట్టు, ఇంటి మూడ క్లీన్ చేసుకో, అలుపు చేసుకో, ముగ్గులేయు, దీపం పెట్టు, కొబ్బరి కొట్టు, ఇవన్నీ ధర్మాలే కదా. కానీ దేనికోసం? అర్థ. ధర్మం నుండి అర్థ. అర్థ అంటే ఏంటి? డబ్బు. ధర్మంతో డబ్బు వస్తుంది. అది చేయకుండా కానీ నీ కర్మలు ఉంటే వస్తుంది. కర్మలు లేని విషయాల కోసం కొంచెం ధర్మం చేయాల్సింది. సో ధర్మంతో అర్థం డబ్బు. ఇక డబ్బు వచ్చేమవుతుంది? ఇక ఒక వ్యక్తికి డబ్బు వచ్చిందంటే ఏం చేస్తాడు? వాళ్ళకి కామం, ఎంజాయ్ అంటే ఆ డబ్బుతో మంచి మంచి వంటకాలు తినడు, మంచి మంచి బట్టలు వేసుకోవడం, మంచి మంచి నగలు వేసుకోవడం అంటే ఏంటి? 5 ఇంద్రియాల కోసము సుఖం అందిస్తాడు. సో ధర్మంతో ఏమైంది? అర్థం వచ్చింది. అర్థంతో ఏమొచ్చింది? కామం. ఇక కామము పొందే ప్రయత్నంలో మరి కావాల్సినంత వరకు పొందది. విసుకొచ్చేస్తుంది దానికి. ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఎంత పెట్టుబడి పెట్టినా కానీ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? అటే పోతుంది, లాభం లేదు. సో ఎంత విసికి చివరికి విసుకొస్తుంది వేస్ట్ అని. చూడండి, ఇక మోక్షం. సో ధర్మం నుండి అర్థము, అర్థం నుండి కామం, కామం నుండి మోక్షం.
మేము స్కూల్లో ఉన్నప్పుడు కదా ఒక నక్క ద్రాక్ష తినడానికి ఒక తోటలోకి వెళ్ళింది. కానీ ద్రాక్షలు భూమి ఉంటాయా? గ్రేప్స్ చూసాను చూడలేదు. నువ్వు డిసెంబర్లో నాసిక్ మొత్తం అవే తోటలో రావుతాయి, ఊగులాడతాయి. కానీ మనం పోయేటప్పుడు నాసిక్ రాత్రి వస్తుంది కదా దూరం దేవిగిరి ఎక్స్ప్రెస్లో. నువ్వు దినంలో పోయినా అనుకో, అజంతా ఎక్స్ప్రెస్ పెట్టు అనుకో, నాసిక్ దాటినామంటే మన్మార్కి నాసిక్ మధ్యలో మొత్తం అవే తోటలు. సో గ్రేప్స్ ఊగులాడతాయి మీదికెళ్ళి, సొరకాయ బీరకాయ లాగా. సో నక్క పోయి తుంపుతుంది దేనికోసం? ఆ గ్రేప్స్ కోసం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి అది గ్రేప్స్ అందలేవు. ఏమంటుంది? అంగూర్ ఖట్టే హే. ఎందుకు దానికి అందలేమని, అందినమంటే ఏముంటుంది లేకపోతే ఇక ఏమే పుల్ల ఉన్నాయని వెళ్ళిపోతుంది. ఆ తినే కోరిక నింపుతుంది, వదిలిపెడుతుంది. హిందీలో ఏమంటారు కదా, నాచినాయే ఆంగన్ తేడా. ఎగరరాదు కానీ ఏముంటుంది, సరిగా లేదు, మెట్టకు లేదు, ఆకిలి ఇప్పుడు ఎగురుతుంటుంది. రూమ్ మంచిగా ఉంటే ఎగురుతుంటుంది. అదేంటి? అది విసుకొచ్చుడు. తో వ్యక్తి మోక్షం అంటాడు. ఇక తో వాస్తవంగా మోక్షం అంటే ఏంటి? బయట జనాలు మోక్షము ముక్తి ముక్తి అంటారు. ఏంటి ఇది? అర్థం చేసుకోవాల్సిందన్న. మోక్షం అనే పదం, ముక్తి అనే పదం అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్లో భార్య పడుతున్నారు, దినం కయ్యాలు కొట్టాడలు ఇవన్నీ విసుకొచ్చేస్తుంది. వాడు పెళ్లి చేసుకుంటూ సుఖం అనుభవిస్తాను. కానీ సుఖం ఎక్కడిది? దుఃఖం ఉంది. ఒకరోజు బాగా కయ్యమవుతుంది, వాడు ఏం చేస్తాడు? ఇంట్లోకి బయటవుతాడు, దోశ చదువుతాడు, 2 రోజులు ఉండి అత్తాడు, 2 రోజులు ఉంటాడు. మనకి 2 రోజులు దోశ దగ్గర పోయి సరిగా ఉంటుంది. బయట పడుతుందా? లేకుంటే ఇంట్లో వశపడలేదు, ఇంట్లో వశపడలేదు, బయట వెళ్తాడు. సో ఆ సమస్యలకి వెళ్ళి బయట పడము, ఇది మోక్షం. కానీ నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటపడి ఎటు అయినా ఎక్కడుందా ఎన్ని వదులుతావు? 1 రోజు, 2 రోజు, 3 రోజులు, మళ్ళీ ఇంటికి వచ్చారు. సో కనుకనే వీళ్ళు మోక్షం బయట పడతారు. కానీ ఇంకో ఇల్లు లేకపోయా. ఇప్పుడు అదే ఆ వ్యక్తి, ఆ పురుషుడు ఇంట్లో ఒక భార్య ఉంటుంది, గొడవలు బయట ఉంచుకున్నాడు, ఇంకో పెళ్ళి వేసుకున్నాడు, పడతారు తిరిగి? ఎందుకు రాడు? అక్కడ మనకి కావాల్సిన సుఖము అనుకుంది, ఇటువైపు రాడు. ఇంకా పెళ్ళం ఇంకా మంచిది, ఇష్టం ఉన్నట్లు తిండి పెడుతుంది, మంచిగా అరుచుకుంటుంది, సేవ ఎత్తుంది. ఇటువైపు మలుగుతాడా? ఎన్నడు మలుగుడు. కనుకనే నిరాకారవాదులు, మాయవాదులు వాళ్ళు ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య, బ్రహ్మసత్యము జగన్మిథ్య. మిథ్య అంటే ఏంటి? మిథ్య అంటే ఏంటి? ఫాల్స్, అబద్ధం. ఇది శాశ్వతం కాదు, బ్రహ్మసత్యం అది శాశ్వతం. వాళ్ళు ఎన్నో కష్టపడకుండా ఇంద్రియాలను నియంత్రించుకుంటా, తిన్నాక తపస్సు కూడా వాళ్ళు బయట పడతారు. కానీ బయట వీళ్ళు ఇప్పుడు ఉన్నప్పుడు బయట పడే ముందు కృష్ణ భక్తి చేయలేరు. వాళ్ళు కృష్ణ భక్తి చేయలే, కేవలం ఏమి బయటపడ్డారు. కానీ బయట కొంతమంది ఉంటారు, ఏం టెన్షన్ లేదు, బ్రహ్మానందం అనుభవిస్తారు. కానీ బ్రహ్మానంద జీవిత గుణం ఏముంది? జీవిత గుణము ఎప్పుడు ఇంకొక వ్యక్తి కావాల్సింది, జీవి ఒంటరి ఉండలేదు. ఇక భగవంతుని సేవ చేసుకునే జీవిత గుణము. సో ఆ గుణంకి అనుకూలంగా వాతావరణం లేకపోయేసరికి ఏమవుతారు? వాటి తిరిగి మళ్ళా ఈ భౌతిక జగత్తులో వచ్చేస్తారు. కానీ భగవద్భక్తులు వాళ్ళు ఇక్కడ ఉండి జీవితం అంతా
ఈ దేహం ఉన్నప్పుడు భగవంతుని భక్తి చేసుకున్నా వాళ్ళు ఒక దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తారు. కృష్ణునితో తన విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకుంటారు. కనుక ఏమవుతుంది, వాళ్ళు కూడా ఇళ్ళకి బయట పడతారు. కానీ వాళ్ళకి ఏముంది, ఒక హుక్ ఉంది, కృష్ణ భక్తిలో ఆనందం ఉంది. కనుకనే వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. వీళ్ళు తిరుగుతారు, ఇది వస్తువు ఆ వస్తువు ఇక్కడ అక్కడ మళ్ళీ తిరిగి ఏదే సమస్య అన్నారో మళ్ళీ తిరిగి వాళ్ళు అదే ఇంటికి వస్తాడు. ఇక మరి ఏమైనా మళ్ళీ ఇక ఏం చేయాలి, ఇక తిట్టినా తన్నినా అదే మంచిది. ఇక అవలేదు. సో మోక్షం అంటే ఏంటి, కేవలము తాత్కాలికంగా సమస్యల నుండి బయటపడు, దీన్ని మోక్షం అంటారు, ముక్తి. కానీ భక్తుల కోసం మోక్షం అంటే ఏంటి, వైకుంఠం పోడు. ఆ వైకుంఠం చేరుకున్న తర్వాత జీవి మళ్ళీ తిరిగి ఈ భౌతిక జగత్తులకు రాదు. డైవోర్స్ బయట మంచిగా ఉండదు, చేసుకొని ఉంటావా, ఉండవు. కనుకనే చాలా మంది అంటారు, మా ఆయన సంబంధం ఉంది, బయట సంబంధం ఎందుకు ఉంది, నువ్వు సరిగా అరుచుకుంటే ఇంటికి, నువ్వు సరిగా అరుచుకుంటే ఎవరు బయట ఎందుకు పోతాడు. దోషం మాంది కాదు, దోషం ఇంట్లో ఉన్న భార్య. అది ఇంట్లో ఉన్న భార్య వాడు సాయంత్రం వచ్చిన వల్లే వాడిని మంచిగా అరుచుకుంటే చేసుకుంటే, అనుకూలంగా మాట్లాడితే, వాడికి ఇష్టం ఉన్న తినబెడితే వాడు ఎందుకు పడవు, ఇప్పుడు ఓడు. కానీ హీ అనిపిస్తుంది ఇంట్లో లేకపోతే, ఇంకా దోస్తులు పార్టీకి వెళ్ళిపోతుంది, పక్క వచ్చరికి నువ్వు పక్క ఇంట్లో కూర్చుంటుంది. నేను తాపకు మా మమ్మీకి పోతుంది, ఇప్పుడు ఏమంటే మమ్మీ గారు ఉండి. వారికి కొన్ని అవసరాలు ఉన్నాయని వాడు పెళ్ళి చేసుకుంటు కదా. ఇప్పుడు ఎందుకు పెళ్ళి చేసుకుంటుండే, ఇప్పుడు బ్రహ్మచారి అవుతుండే లేదు. మనకి కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి వాడు పెళ్ళి చేసుకుంటు. ఆ అవసరం తీర్చుకునేది వాడు ఈ దుకాణంలో దొరకకపోతే ఇంకో దుకాణంలో పోతున్నాడు. అవును, ఆకలి ఉన్నప్పుడు ఉపసం ఉంటావా, ఈ హోటల్ బంద్ ఉంటే ఇంకో హోటల్ పోతాం, ఉపసం ఉన్నాం కదా. ఇది అర్థం చేసుకోవచ్చు. కనుకనే ధర్మ అర్థ కామ మోక్ష ఇది ఏం చేస్తుంది, జీవిని ఇక్కడ చిక్కి పెడుతుంది, జీవి దగ్గర బయటపడాల్సింది. కనుకనే అవి ఏమన్నాడు, ఎటువంటి ధర్మం అది, కైతవ ధర్మం, మోసపెట్టి ధర్మం అది. ఎందుకంటే జీవి కావాల్సింది ఏంటి, కృష్ణ. కానీ వీళ్ళేం చేస్తారు, కృష్ణ తప్ప అన్నిత్తుడు, కృష్ణ ప్రేమ తప్ప కామ అత్తుంది, కానీ మోసం పెడుతుంది. కనుక శ్రీమద్ భాగవతంలో అటువంటి విషయాలు లేవు. మిగతా వేదంలో ఇవే కర్మకాండ ఉంటుంది. కర్మకాండ అంటే ఏంటి, ఇక్కడ దానం చేయండి, ఈ యాగం చేయండి, ఈ పూజలు చేయండి, ఇల్లు తొందరగా ఎరుగుతుంది, కొడుకు పెళ్ళి అవుతుంది, బిడ్డ కావస్తుంది. ఇవన్నీ కర్మకాండాలు అంటే ఏంటి, కొన్ని భౌతిక లాభాలు పొందడానికి కొన్ని ఆధ్యాత్మిక కర్మలు చేసుకో. 5 ఇప్పుడు నిన్న నుంచి 4-5 శుక్రవారాలు వరలక్ష్మి పూజ చేయండి. ఇంట్లో ఇక డబ్బు ఉంటుంది కదా, ఆ లక్ష్మి 2 చేతులు ఇస్తుంది కదా. లేకుంటే 16 శుక్రవారాలు సంతోషంగా పూజ చేయండి. టమాటా నిమ్మకాయ పులుసు విలుసు ఏం తినకుండా. నేను చిన్నప్పుడు బాగా చేశాను. నేను చిన్నప్పుడు నీ కొడుకు ఉన్నప్పుడు నేను చేసిన, నాకు తెలియదు మొగుడే సార్ తెలిసి నేను చేశాను. దొరికింది కదా మొగుడు కృష్ణుడు. ఎందుకంటే జీవి చివరికి ఆడిది, ఆత్మ ఇది ప్రకృతి. ఇంకా పరమపురుషుడు ఎవరు, కృష్ణ. ఇప్పుడు కృష్ణుడు దొరికాడు. జనం తీస్తారు, ఇన్ని ఒక పూజలు ఉంటారు, ఇన్ని సోమవారాలు, ఇన్ని మంగళవారాలు, ఇన్ని ముక్కల మంది కోసం భౌతిక విషయాల కోసం. ఇవన్నీ కర్మకాండ అంటారు. కానీ శ్రీమద్ భాగవతంలో కర్మకాండ లేదు. శ్రీమద్ భాగవతంలో నీకు ధర్మము అర్థము కామ మోక్షం ఇవన్నీ లేవు. అవన్నీ కావాలంటే శ్రీమద్ భాగవతం తప్ప మిగతా గ్రంథాలు చదవండి.
వేదంలో 99 శాతం ఏమున్నాయి? కర్మకాండలు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఎంత కర్మకాండ ఉన్నా ఎన్ని పొందే విధానాలు చెప్పబడినా చివరికి అన్ని విధానాలు అన్ని పద్ధతులు ఏర్పాటు చేసిన రాసిన వ్యక్తి ఎవరు? వ్యాస మహర్షి. ఆయన పరిస్థితి ఏముంది? ముఖం పట్టుకుని కూర్చున్నాడు. అరే అన్నీ నీ దగ్గర ఉన్నాయి, నువ్వు తలుచుకుంటే నీకు ఏం కావాలనో అవన్నీ వస్తాయి. కానీ వ్యాస మహర్షికి హృదయంలో సంతృప్తి లేదు. దీని అర్థమైంది, మనం అవి పాటించి రాసినోడు సంతృప్తి లేదు. రాసిన వాడే సంతృప్తిగా లేడు, వీటిని పాటించేవాడు ఎట్లా సంతృప్తి ఉంటాడు? వ్యాస మహర్షి బద్రికాశ్రమంలో కూర్చుంటాడు. టెన్షన్ ఎందుకు? అసంతృప్తి ఉంది. అప్పుడు నారదుని వచ్చేస్తాడు వాళ్ళ గురువు. ఏమైంది అయ్యా వ్యాస్, నీ బాధ కారణమైంది? ఏమయ్యా నాకే తెలియదు. మనం అంటాం కదా, ఏమో ప్రభు ఏం అర్థమైతే లేదు, జీవితం ఎట్లా అడుతుంది మనకే అర్థం కదా, అట్లా నాకే అర్థమైతే తెలియదు. ఏమైంది? ఏమో ప్రభు అర్థమైతే లేదండి. కానీ ఏముందో అర్థమైతే లేదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఏంటి? బాధ ఉంది, అసంతృప్తి ఉంది. కనుకనే వ్యాస మహర్షి ఏమంటారు? అయ్యా మీరే నా గురువు, నాకంటే ఎక్క నా పరిస్థితి మీకే తెలుసు, చెప్పండి, మీరే విశ్లేషణ చేసి చెప్పండి మరి నా పరిస్థితి ఏంటో. అప్పుడిగా శిష్యుడు ఒక్కసారి గురువుకు శరణాగతుడైందంటే శరణాగతుడైనంత వరకు గురువు ఏమన్నాడు? ఒక్కపారి శరణాగతం అయినవా గురువు వెళ్తుంది. ఇక మన బలలు వచ్చేసింది, ఇక పిట్టే బలలకు వచ్చేసింది. అప్పుడు ఇక గురు కాలు పట్టిగా తెలియదు. మన ఒక వ్యక్తి అంటుంది, ప్రభుజీ మరి మేము ఇట్లా ఉంటామా, లేక మా జీవితంలో కూడా ఎప్పుడైనా మీరు ఏమైనా మాట్లాడితే మా పరిస్థితి ఏదైనా తట్టుకోగలుగుతామా అనమాట. ఇప్పుడు చాలామంది తట్టుకోరు, వాళ్ళు దూరం అయిపోయారు, మరి మేము కూడా దూరం అవుతామేమో, ఇప్పుడు మా పరిస్థితి ఏందనమాట. నేను భయపడకూడదు, మీరు ఇంకా స్థాయికి రాలేదు, ఇంకా మీరు ఆ వలలోకి రాలేదు. వాళ్ళకి వచ్చిన తర్వాత ఆట అప్పుడు ఎంత ప్రేమ ఉందో, అప్పుడు ఎంత నమ్మకం ఉందో అప్పుడు ఏర్పడుతుంది. దూరం ఉండి ప్రేమ వేసుడు చాలా మంచి అనిపిస్తుంది, దూరం ఉండి గౌరవించుడు చాలా మంచి అనిపిస్తుంది, దూరం ఉండి దండం పెట్టి మంచి అనిపిస్తుంది, దూరం ఉండి తినబెట్టుడు ఇంటికి వచ్చాడు అన్నీ మంచిస్తుంది. కానీ ఎప్పుడైతే గురువు మాట అంటాడో అది తట్టుకున్న మాట అన్న తర్వాత అది తట్టుకొని అదే ప్రేమ అదే గౌరవం ఉంటే అప్పుడు నిజంగా శరణాగతులు అయినట్టు. లేకుండా ఏమైనా ప్రోగ్రామ్ కొత్త లేదు క్లాస్కి లేదు, కొంచెం ఆరోగ్యం బాగాలేదు, సరే మళ్ళీ వారం ఏమైనా ప్రోగ్రామ్ లేదు, కొంచెం మా చుట్టాలు వచ్చింది, మళ్ళీ వారం ఏమైనా ప్రోగ్రామ్ రావా ఇవాళ ప్రోగ్రామ్ లేదు లేదు కొంచెం లేదు, మా రోవానికి లేక మా కొంచెం లూజ్ మోషన్ అవుతుంది. మాకు అర్థమైపోతుంది. గురు పని అదే కదా, పడతాయి బండకేసి కొట్టుడే. అందుకే ఒక చెప్తున్నా, చెప్పు వెనక నువ్వు పడతావు, వెనక నువ్వు పడతావు. కారణాలు చెప్పుడు రాకపోతే చెప్తున్నా కదే, చెప్తే ఏమవుతుంది? నువ్వు వస్తలేమని ప్రోగ్రామ్ అవుతుందా? దుకాణం నడుతుంది, ఒక్క గిరాకీ రాకపోతే ఇంకో గిరాకీ ఉండదు. గిరాకీ వస్తలేదు దుకాణం పనిచేసుకోవా? కాదు, కొత్త గిరాకీ తయారు చేస్తాం, కొత్త మాల్ పెట్టుకుంటాం, కొత్త విధంగా దుకాణం తెలుపుకుని మారుతాం. కానీ ద షో మస్ట్ గో, ఆట నడుతూ ఉంటుంది. సో కనుకనే మనం చూడాలా, నాకు లాభం అవుతుందా లేదా. సో కనుకనే గురువు మీద ప్రేమ ఎప్పుడు ఏర్పడుతుంది?
గురువు బండకేసి కొట్టిన తర్వాత అర్జున్ కూడా శిష్యస్తే హం సాధి మాం పాం ప్రపన్నాం అనంత వరకు ఇద్దరికి మాట్లాడలేడు, అంత కృష్ణుడు ఒక్క మాట్లాడలేడు. ఎప్పుడు అర్జున్ మాట్లాడాడో శిష్యస్తే హం సాధి మాం పాం ప్రపన్నాం, కృష్ణ ఇప్పుడు మనం దోస్తులం కాం, మీరు నా గురువు, నేను మీ శిష్యుని మాట అన్నాడో కథం. నెక్స్ట్ లైన్ ఏంటి? ఫూల్ నెంబర్ 1. నేను మూర్ఖున్నా, అది మూర్ఖులపై కూడా ఇంకా నంబర్ 1 మూర్ఖున్నా. తట్టుకోగలుగుతావా? తట్టుకున్న తర్వాత అదే ప్రేమ, అదే గౌరవము ఉండగలుగుతుందా? కలియుగంగా చాలా కఠినం. కనుగొని ఇయ్యాలి, రేపు బుర్రలు ఏం చేస్తారు? ఏమనదు, గుడ్ గుడ్, నువ్వు నీగా మంచిగా ఉంటుంది, నేను నాగా మంచిగా ఉంటుంది. కానీ దానివల్ల లాభం లేదు. భౌతికంగా జరుగుతుంది, ఆధ్యాత్మికంగా వస్తుంది. ఇవాళ రేపు పిల్లలు బెదిరియద్దు, పిల్లలకు మాట్లాడద్దు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ సిపిఓ మా ఇస్మాల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ పిల్లలకి ఏమన్నా అనుకో, ఇప్పుడు మీ పిల్లలు నేను ఏడుపుతున్నా ఇచ్చిన చేసానుకో, ఇప్పుడు అమెరికాలో ఉంటే ఇప్పుడు నేను కంప్లైంట్ చేయొచ్చు, నన్ను లోపల ఎత్తారు. ఎందుకు? మా పిల్లలకి ఇచ్చిండు, మా పిల్లల్ని బాధ పెట్టిండు, టార్చర్ పెట్టిండు, మీరు కేసు చేసిన మీద. ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసింది, మా ఇస్మాలో కూడా మొన్న ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. కనుక మేము పిల్లలతో కొంచెం దూరం ఉంటుంది. చైల్డ్ అబ్యూస్, ఫిజికలీ, మెంటలీ, సెక్షువలీ, ఏ విధంగా కూడా తల్లిదండ్రులు పోయి కేసు పెట్టచ్చు, వచ్చిన మనం ఏదో ప్రేమ కోసం అని పాప దగ్గర కూడా చూసిన వాళ్ళ పాప ముద్దించుకున్నట్టు నడుతున్నట్లు కేసులు అయినాయి. రాంగ్ థింగ్స్ అంటే కనుగొనే గురువులు ఏమి ఇస్తారు? వద్దు, దూరం ఉండదు. కానీ ఇప్పుడు పిల్లడు నా మీద కేసు ఎత్తాడని పిల్లని ఏమనుకుంటే, పిల్లడు మా మమ్మీ ఎంతో మంచిది, మా డాడీ ఎంతో మంచి ఎన్నోడు ఏం తిట్టదు, నేను ఎన్నోడు సంపాదన, ఎన్నోడు ఏం చేయలేదు, మా మమ్మీ చాలా మంచిది, ఐ లవ్ యూ మమ్మ, పప్ప ఐ లవ్ యూ, అది లవ్. ఇంగ్లీష్ అంటారు కదా, స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. అర్థమైంది? చెప్పు. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. కట్టే రాడ్, కట్టే ఇరుగుతుందని భయంకి కట్టెని యూజ్ చేయదు. దానివల్ల ఏమిటాడు? పిల్లలు పాడుతుంది. మునుపు తల్లులు ఈరుమ చంపలేదు, చేతి పట్టి కట్టి బరకబట్టి కాలు పట్టి కళ్ళ కారపులో పోసేది. ఆ జనరేషన్ ఉండే కాబట్టి పిల్లలు భయపడుతున్నారు. ఇప్పుడు ఉల్టా మాట్లాడుతున్నారు. కాలు కొట్టుకుని ఇట్లా కూడా ఒక్కడి కానీ కాలు నడకలేదు ఉంది. అంత కుట్టదు. పిల్లలు అవుతారు, మానసికంగా దెబ్బతిస్తారు. మన వాళ్ళు వచ్చారు టెంపుల్కి, మా పిల్లలకి అన్న అక్షరాభ్యాసం చెప్పింది. ఎవరికి వస్తలేడు, నన్ను మూత జరుగుతాను. నేను ఇట్లా నేను ఒక్కడి నేను అర్థం చేయాలి. అంటే మీకోసం కాదు నా కోసం కాదు ఇది. అంటే వ్యక్తికి ఇంత కూడా భయం లేదు. కనుకనే ఆధ్యాత్మికం కూడా గురువులు ఏం చేస్తున్నారు? నేనేమన్నా అనుకో, నేను బద్దం చెప్తాను, జనాలు దూరం చెప్తారు. కనుక ఏమనద్దు, రండి పొండి చూడవా, ఒక మంచిగా ఉంటుందా, పిల్లలు మంచిగా ఉందా, జాబ్ మంచిగా ఉందా, ఇది ఉందా, మంచిగా ఉందా. కానీ చాటింగ్ విషయం అడగద్దు. ఏం చదివినావు, ఎంత రీడింగ్ ఎత్తున్నావు, ఎన్ని గంటలు ఎత్తున్నావు, ఏం తింటున్నావు లేదా, బట్ చాక్లెట్ తింటున్నావు లేదా, ఏం కూడా అంటుంది. ఎందుకు అంటే మళ్ళీ బాగా స్ట్రిక్ట్, మళ్ళీ వాళ్ళు వీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు డొనేషన్ ఇయ్యరు, వాళ్ళు గిఫ్ట్స్ ఇయ్యరు కదా, వాచ్లు ఇయ్యరు,
షేర్లు ఇయ్యరు ఎందుకు మొహం పట్టుకుంటాడు బాగా ఇంత వేసినప్పుడు మాకు తిరుగుతారు చెప్తాడు ఇటువంటి కుదరదు ఇది కలియుగం ఏం చేద్దాం అది ప్రామాణికమైన గురువు నంబర్ జమ చేయడు సంఖ్య పెంచుకోడు ప్రొఫెసరు 1 మూన్ బెటర్ దెన్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ కోట్ల చుక్కల కంటే ఒక వెన్నెల నయం కనుకొని ఆధ్యాత్మిక మార్గం అంత ఈజీ కాదు उसके लिए गले में कंटी वाला आया तो फिर కనుక రవి కూడా కొంచెం దూరంగా ఉంటుడు ప్రభుజీ దూరం కొద్ది ఉండాలి మళ్ళీ వలల పడితే ఎట్లా ఇది పరిస్థితి ఏందని విషయాలు పట్టుకున్నాడు కొంచెం మొత్తం పోదాం కానీ కొంచెం సురక్షిత అంతర్దేవా మెయింటైన్ 50 అడుగుల బస్సులు కలుగుతారు కదా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అయిపోయింది ఇప్పుడు ఆధ్యాత్మికంగా బాధ అనిపిస్తుంది ఏం చేస్తాం కానీ పరిస్థితుల్లో మీరు ఎవరు తక్కువ శక్తి లేదు నాకేందంటే చెప్పినట్టు అనద్దు ఏదో మాట్లాడాలి అందరూ ఎవరు ఇట్లా అనుకుంటుంది ముఖం పట్టుకుంటుంది రారు దూరం అవుతుంది నా రాకపోదు सो बी रेडी ज़्यादा नज़दीक आने की कोशिश मत करो आ गए अग्गिदर పోతే సురుకంటే అవకాశం ఉంటుంది భయపడుతుందా ఇది కనుకనే వ్యాస మనిషి ఏం చేసాడు నారదుని గట్టిగా మందలించండి ఇక సారీ నారదుని వ్యాస మనిషిని గట్టిగా మందలించింది నువ్వు అన్నీ రాసినావు ఇక్కడ ఏం రాసినావు అన్ని కైక ధర్మం రాసినావు ఎక్కడ కూడా ప్రత్యేకించి కృష్ణ భక్తి విషయం నువ్వు రాయలేవు రాసినావు కూడా అక్కడ ఇక్కడ కొంచెం కొత్తిమీరలాగా మీరు చల్లినావు అంతే కానీ స్పెషలీ కొత్తిమీర ఐటమ్ తయారు చేయలేవు నువ్వు కొత్తిమీర వడి తయారు చేయలేవు ప్రజలు ఏం చెప్తారు వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ మోసం ధరం చెప్తారు ఏమనంటే ఎవరి పేరు నీ పేరు వ్యాస మనిషి రాసిన ఏం చెప్తాము శాస్త్రాలు ఉన్నాయి ఎందుకు వింటున్నారా శాస్త్రాలు ఉన్నాయి ఎందుకు ఆపుతున్నారా శాస్త్రాలు ఉన్నాయి ఎందుకురా ఆట పోతున్నావు చెప్పింది శుక్రవారం మేము పోయాలని ఏం చెప్తాం అంటారు పంతులు చెప్పిండు మైసమ్మత్తది మైసమ్మత్ ప్రభావం ఉంటుంది వాడు పోయాల మేకని గొర్రెను పోయకపోతే గంధం అనేది మిషన్ లడేది ఎక్కడున్నాయి శాస్త్రం ఉన్నాయి వాడు ఏం చేస్తాడు శాస్త్రం ఆధారం బట్టి వాడు ఇంకా పాపకర్మలు చేస్తాడు సో నువ్వు ప్రోత్సహిస్తున్నావు నీ ద్వారా రాయబడిన శాస్త్రంలోనూ ప్రోత్సహిస్తుంది ఏంది ఈ కైత ధర్మంని ఫాలో అయ్యాను నువ్వు ప్రోత్సహిస్తున్నావు రా అని గట్టిగా మందలించి లాస్ట్ చెప్తాడు నీ ప్రాబ్లం ఏంది యూ హ్యావ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ అబౌట్ కృష్ణ నువ్వు కృష్ణుని విషయము ఇంకా కృష్ణుని పట్ల శుద్ధ భక్తి విషయం ఏం కూడా ప్రత్యేకించి రాయలేవు కనుకనే ఇవన్నీ బాధలు అనుభవిస్తుంది ఈ అసంతృప్తి అనుభవిస్తుంది కనుకనే చాలు ఇందాక ఏం రాసిన చాలు ఇప్పుడు నువ్వు ఇంకో గ్రంథంని నువ్వు రాయి ఇంకా గ్రంథంలో ఏముంటుంది కేవలం శుద్ధ భక్తి ఓన్లీ ప్యూర్ డివోషన్ నో కైత ధర్మ ధర్మార్థ కామోక్ష ఇచ్చేది అచ్చేది అయితే అది భక్తి అది అప్పుడు తన లైఫ్ ది మెచ్యూర్డ్లా ద మెచ్యూర్ స్టేజ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ కంపైల్డ్ శ్రీమద్ భాగవతం కంపైలేషన్ కొత్త బుక్ రాయాలి అక్కడికి వెళ్ళి ఈ స్టోరీ అన్ని స్టోరీ వేసి శ్రీమద్ భాగవతం కంపైల్ చేయడం జరిగింది సో
కనుకనే ధర్మ ప్రోచిత కైతవత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవస్తు శోధం తాపత్రయ ఉన్మూలనం శ్రీమద్ భాగవతం మహామునే కృతే. మహాముని ఎప్పుడు రాసిండు? ద పీక్ ఆఫ్ హిస్ మెచ్యూరిటీ. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వస్తుంది. ఈ శాస్త్రము అందిన తర్వాత మిగతా గ్రంథాలు మనకు ఏం అవసరం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎనీ అదర్ స్క్రిప్చర్? శ్రీమద్ భాగవతం అందిన తర్వాత మిగతా ఏ గ్రంథాలు కూడా అవసరం లేదు. కిం వా పరైర్ ఈశ్వరైర్. కిం అంటే ఏంటి? వాట్. వా ద నీడ్, పరైర్ అదర్స్. కృష్ణుడి చేతికి వచ్చిన తర్వాత, ప్రైమ్ మినిస్టర్ చేతికి వచ్చిన తర్వాత మనకు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు అవసరం. మీకు ఒక పూన చెప్తారు, మీకు ఒక పూన చెందుకో 10 సర్పంచ్లు, 20 ఎంపీటీసీలు, 50 ఎమ్మెల్యేలు ఏమవుతారు అనుకుంటారు. సో the question is kim va pare ishware. What is the need of any other scripture? तो కనుగొని అర్థం చేసుకోవాల్సింది శ్రీమద్ భాగవతం చేసిన తర్వాత మిగతా ఏ గ్రంథము చదివే అవసరం లేదు. ఎందుకంటే మిగతా గ్రంథాలలో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో ఉన్నాయి, ఇంకా దానికంటే ఎక్కువ కూడా ఉంది. జేబులో 100 రూపాయల నోట్ వచ్చిన తర్వాత రూపాయి నోటు, 2 రూపాయల నోటు అవసరం ఎందుకు? 100 అన్నప్పుడు రూపాయి, 2 రూపాయలు అన్నీ ఉంది, ఇంకా 100 కూడా ఉంది. కనుకనే శ్రీమద్ భాగవతం అధ్యయనం ద్వారా వ్యక్తికి కృష్ణుడు అందుతాడు, కృష్ణ భక్తి లభిస్తుంది. ఇంకా జీవి కావాల్సింది జీవాత్మకు అదే. అది పొందిన తర్వాత వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎనీ అదర్ స్క్రిప్చర్? కిం వా పరేర్ ఈశ్వరే. కనుకనే శ్రీమద్ భాగవతంని చాలా డీటెయిల్గా చదవాల్సింది. మనకు మిగతా ఏ దేవతలు పూజించే అవసరం లేదు, ఏ ఒక్క పుత్రుడు ఉండే అవసరం లేదు, ఏ గ్రంథాలు చదివే అవసరం లేదు. बस कृष्ण को बिठा दो, बाकी सबको हटा दो, हट जाएंगे अपने आप. पहले कृष्ण को लाके बिठा दो. कृष्ण ने పెట్టినవా మిగతా ఆటోమేటిక్లీ జరిగిపోతుంది. వాళ్ళే అర్థం చేసుకుంటారు, అయ్యో మా బాస్ వచ్చిండిగా, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, రేపు మా గురువు అని కూర్చున్నాను ఇక్కడ, ఏం చేస్తా? లేచుకోవడం ఉంటుంది. ఎందుకు? దట్ ఈస్ మై రెస్పెక్ట్. కృష్ణుడిని గౌరవించుడు. ఎప్పుడైతే కృష్ణుడిని మనం పూజిస్తామో, కృష్ణుడిని గౌరవిస్తాము, ఆ దేవతలు ఆటోమేటిక్లీ పక్క జరుగుతారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు, అరే మా బాస్ వచ్చేసిండు, మేము దాసులము, మా బాస్ వచ్చేసిండు, బయలుదేరారు. ఇక్కడ వచ్చి అయితే ఆ దేవతలు కూడా అర్థం చేసుకుంటారు కి మా బాస్ వచ్చేసిండు. మనకు భయం ఏంది? వాళ్ళు కోప్పడితే ఎట్లా? ఈ నీళ్ళ నుంచి పూజిస్తే వాళ్ళు కోప్పడితే ఏమైనా ఏస్తే మళ్ళీ అప్పుడు ఏమైనా జరిగిందనుకో, చూసినావా అత్తేమని చెప్తుంది, పోతుంది హరే కృష్ణ అంటూ దేవుళ్ళని తీసేది, పూజ చేయకపోతుంది, శుక్రవారం రోజు కొబ్బరి ఉండకపోతుంది, లక్ష్మీదేవి పూజించకపోతే కృష్ణ బిజినెస్ వాళ్ళు వచ్చింది కదా, అత్త దొరుకుతుంది. ఇక పట్టి ఇక పాయింట్ వింటుంది. ఇక నువ్వు మీరు అత్తన్నారు, బండి బోర్త పడ్డది, దారిలో కూలని చచ్చిపోయి, వర్షం కూలని చచ్చిపోయినాయి, మొత్తం లాస్ అయిపోయింది. ఎందుకు? శుక్రవారం పూజ అయిపోతుంది. ఎందుకు? అప్పుడు వాట్ విల్ డూ ఇన్ సచ్ సిచ్యుయేషన్?
అరే ఏమై ప్రోగ్రామ్ రాలే లేదు ప్రభుజీ. महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु. हरे कृष्ण मर्చిపోయి ఎందుకు ప్రతి కోడ్ చచ్చిపోయింది. కోడ్లు ఆకరం వాళ్ళకరం వాళ్ళు చచ్చిపోయింది. అవికి ఎంత అవసరం లేదో అంత బతికింది ఆ టైంలో చచ్చిపోయింది. దీని కనెక్షన్ ఏంది కానీ అన్ని కనెక్షన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఇది చెప్పట్లేదు, అది చెప్పుకదేంది, చెప్పుకట్లేదు, నో కనెక్షన్. అర్థం చేసుకోవాలా. ఆ కోడ్ చచ్చిపోవడం వల్ల నువ్వు అంత పాపకి వెళ్ళే బౌద్ధుడు కాపాడిండు. 1000 కోళ్ళు చచ్చిపోతే 1000 కోళ్ళను అర్పిస్తుంటుంది. ఆ 1000 కోళ్ళు అర్పిట్ల పాపం ఎవరికి? तो కనుకనే ఈ భయం మంత్రం తీశారు. అయ్యో నేను కృష్ణుని పూజిస్తే మరి మిగతా దేవతలు ఎట్లా? ఇప్పుడు ఇది ఒకటి ఉండొచ్చా, ఇటు పోవచ్చా, అటు పోవచ్చా? మా ఇంట్లో మల్లన్న దేవుడికి పెట్టుకుంటాం మేము. ఇదేమిటారు బోనాలా? బోనం పోవచ్చా? లేక నోములు ఉన్నాయి, నోములు పెట్టుకోవచ్చా? నడుతారు భక్తులు. అది కూడా చేయొచ్చా, ఇది కూడా చేయొచ్చా? అవసరం లేదు. బిగ్ బాస్ వచ్చిన తర్వాత మిగతా ఏం చేసే అవసరం లేదు. ఎక్కడ ఏం లేదు. సత్యనారాయణ పూజన ఈజ్ సింప్లీ కంకాక్షన్. అది ఎక్కడ ఏ శాస్త్రం వైపు లేదు. నారాయణ పెట్టి చేయొచ్చు, నారాయణని భావించచ్చు. కానీ ఉద్దేశం ఏంటి? భక్త్యా? అన్నీ మంచి జరగాల. 5 కథలు చెప్తారు. ఐక సత్యనారాయణ చీకట కళావతి ఉండే భౌతిక లాభాలు బాగుండాలని, భౌతిక లాభాల కోసం కథలు పడుతున్నాయి కదా. కళావతికి రాజ్యం పోయింది, భర్త పోయింది, అన్ని పోయినాయి. ఎవరు వచ్చి చెప్పి నువ్వు సత్యనారాయణ పూజ చేయు. భర్త వచ్చేసిండు, రాజ్యం వచ్చేసింది, డబ్బులు వచ్చేసింది, పిల్లలు ఉంటుంది. ఓల్ మిడిల్ బెనిఫిట్స్ కర్మకాండ. నాట్ రిక్వైర్డ్. కానీ భక్తులు చేస్తారు. మీరు అందరు భక్తులు ప్రభుజీ మా ఇంటికి వస్తారా, సత్యనారాయణ పూజ ఉంది, నేను ఒకటి ఏమంటారు? ఇప్పుడు అన్నారు వాళ్ళ ప్రభుజీ ఇట్లాంటి కాదు. పోతే కూడా పసుపు మెత్త ముక్క హరే కృష్ణ. నాట్ రిక్వైర్డ్. నేను అర్థం లేదు. ఏమంటున్నా? అవసరం లేదంటున్నా. చేయకపోతే ఏం నష్టం లేదు. చేస్తే లాభం ఉండొచ్చు, కానీ చేయకపోతే నష్టం మాత్రం లేదు. కానీ మనం హరే కృష్ణ మంత్రం జపం చేసిన తర్వాత, కృష్ణుని మనం పూజించిన తర్వాత, ఈ ఒక్కళ్ళనే అన్ని పూజలు, అన్ని అర్చనలు, అన్ని యాగాలు, అన్ని తపస్సులు అన్నీ అలా చేసింది. మనకు సెపరేట్గా చేసే అవసరం లేదు. అదే సమయంని మనము ఇంకా ప్రత్యేకించి పరోక్షంగా చేసే అవసరం లేదు. ఆ పరోక్షంగా చేసే సమయంలో మనము ప్రత్యేకించి ఇంకా చేయొచ్చు, ఇంకా బాగుంది దగ్గర కావచ్చు. మరి కృష్ణ భక్తేనా? మరి తిండి కూడా అవసరం కదా, దంద కూడా అవసరం కదా. అన్నీ చెప్తాడు, అన్నీ చెప్తాడు. ఎంత ఇస్తాడు? 20 times మోర్. నువ్వు కృష్ణ భక్తి చేయక ఎంత నీకు లాభం అవుతున్నానో, కృష్ణ భక్తి అయితే నీ ఆధ్యాత్మికంతో పాటు నీకు భౌతిక విషయం ఎన్ని రేట్లు? 20 times మోర్. మృగారి అనే ఒక వేటవాడు ఉండేది. మృగారి మంది వంశపరంగా వృత్తి ఏంది? వేటాడు. ఇంకా వేటాడి కూడా ఆ పశువులను ఒక్కరిదిగో చంపైపోతుండేది, సగం చంపేస్తుండేది. అవి కొట్టుకొని చచ్చేది. ఒకరోజు నారదుని ఆ అరణ్యంలోకి వెళ్ళి దాటుతుంది. చూస్తున్నారు, లేడి కొట్టుకుంటుంది, ఇది కొట్టుకుంటుంది, అది కొట్టుకుంటుంది. బాధ అనిపించింది. ఎవరైనా సాధులకు చచ్చిపోతే బాధ అనిపించింది.
ఇప్పుడు రోడ్డు మీద మొత్తం కుక్కలు చచ్చిపోతాయి, యాక్సిడెంట్ అయింది, బాధ అనిపించింది, అనిపిస్తుంది అంత అనిపించింది. కానీ అదే కుక్క ఇట్లా బాధ అనిపిస్తుంది. అయ్యో అయ్యో బండి ఆపి దిగకపోతే అవుతుంది, దాన్ని ఏమన్నా చేయకపోతుంది, నేను బతుకుతేమో ఛాన్స్ వస్తాను. నాలుగునికి మరి బాధ అనిపించింది. ఓడరా ఎవడరా సంపేషన్ మొత్తం చంపినా మనకి ఇట్లా ఎందుకు సగం చంపేందుకు అంటే వీలు పడవచ్చు, నేను చంపిన ఉన్నాను మరి ఇట్లెందుకు రా సపరేట్ మొత్తం చంపి సగం అంటే మా వంశపరంగా మా రీతి అట్లానే అట్లా చంపుతాం అని చెప్పండి. ఎవరు బ్రిగాది. సరే వంశపరంగా కులాచరణని చెప్తున్నావు, కానీ దీన్ని గతి ఎందుకు తెలుసా నీకు? నారదుని తన శక్తితోని ఆ మృగారికి సూచించుడు. వాని చేత చంపడిన ప్రతి ఒక్క పశువు ఇట్లా వేడి చేస్తుంది. నువ్వు ఎప్పుడు ఇక నీ మీద బాధ్యతమని నాకు చూస్తున్నావా? నువ్వు చంపేసి మర్చిపోవచ్చు, కానీ అవి నీకోసం వేడి చేస్తున్నాయి. నీపై దాడి అనేది నిన్ను కూడా అట్లనే ముక్కలు వేసి నీకు కూడా అంత బాధ కలిగడానికి దానికి నువ్వు రెడీ ఉన్నావా, సిద్ధంగా ఉన్నావా చెప్పు. అప్పుడు మృగాలు ఒక్కసారి చూసి భయపడుతుంది. చర్య భార్య చర్య అక్కడ విన్నది కొంచెం మూడు తొక్కడు భయం చూసుకుపోయి అప్ప నా ఇదే వస్తానా అప్పుడు అప్పుడు భయం చూసుకొని సరిగ్గా కాలు అయ్యా ప్లీజ్ నన్ను ఇళ్ళకి బయట తీయండి, ఇటువంటి బాధలు నేను సహించలేను, ఈ పరిష్కారం ఏంది అని కాలు పెడతాడు. పరిష్కారం ఏంది? రెండు పరిష్కారాలు. ఫస్ట్ నీ చేతిలో ఉన్న ఈ ధనుషంని బాణంని ముక్కలు పక్క కాదు ఇరగొట్టి పారేయి. ఇప్పుడు ఎప్పుడనుకో చికెన్ షాప్ బంద్ చేయండి చెప్తారా? అట్లా అదే అట్లనే అన్నాడు కదా. ఇప్పుడు మేము ఏం చేయాలా? చికెన్ షాప్ బంద్ కడదు బతుకుట్లా. మృగారికి కూడా అట్లనే ఉంది. ఎందుకంటే మృగారిది జీవితం ఆదాయం దేని ఉంది ధనుష్ బాణంతో, అదేనా కూడా తెలియదు బతకలు ఎట్లా. మళ్ళీ అంతేకాదు సెకండ్ పాయింట్ ఇంకా భయంకరంగా ఫినాన్స్. సరే ఇప్పుడు చెప్పిన మాటలు మంచి తప్పించుకోను ఇవాళ మంచి ఎందుకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా బతకచ్చు, ఇంకోదంతా చాలా చేసుకోవట్లేదు. కానీ సెకండ్ పాయింట్ ఏమిటి ఆరోగ్యని ఈ వృత్తితోని సంపాదించిన మొత్తం డబ్బును నువ్వు బ్రాహ్మణులు ఇంకా వైష్ణవుల మధ్యలో పనిచేసేది. కావాలి అటువంటి గురు నిశాంత్, అటువంటి గురు కావాలా? ఈజ్ వెరీ ఆనెస్ట్. అయ్యో దాంట్లో జాబ్ చేంజ్ చేసుకుంటే ఒప్పుకోవచ్చు, ఆలోచించచ్చు కనీసం జాబ్ చేంజ్ చేస్తూ ఆలోచిస్తాను. మీకేదో మంచిగా కనుక నేను ట్రై చేస్తా ఎత్తుకుతా అంతవరకు ఈ జాబ్ చేస్తా, సరే ఓకే. కానీ జాబ్ మానేసుకో, మళ్ళీ ఇందాక ఎన్ని సేవింగ్స్ ఉన్నాయో అవన్నీ మెట్పల్లికో ఉండిలేసి హరీశ్వరం దగ్గరికి వచ్చి రాధా గోవర్ధన్ గారి మీదకి వచ్చి ఉండిలేసి ఎత్తావా బతుకుట్లా. కానీ మృగారి వాజ్ సీరియస్ అబౌట్ హిస్ ప్రాబ్లం. మన ప్రాబ్లం ఏంది? వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ అవర్ ప్రాబ్లం. ఆయన సీరియస్నెస్ ఉండే ఈ చేయకపోతే నాకు అది ఆ గది నాకు వద్దు, అదొకతే నాకు వద్దు, కనుకోసం దానికి నేను ఏమన్నా చేయడానికి సిద్ధం ఉంటాను. అప్పుడప్పుడే కటాకడి కొట్టింది. పోయినటికి మొత్తం డబ్బును ఈ పాపకారం చేసిన డబ్బును మొత్తం బ్రాహ్మణ వైష్ణవుల పనిచేసింది. మళ్ళీ మూడో ఇన్స్ట్రక్షన్ నాలుగు ఏంది? నువ్వు నీ భార్య పేయి మీద పట్టుకొని ఇక్కడ ఈ జంగల కట్టుకుంది ఇక ఈ నది ఒడ్డు మీద చిన్న గుడిసె కట్టుకొని కూర్చుండి. ఇక్కడ ఉండదు, మీరు ఊళ్ళో ఉండలేదు. థర్డ్ షాప్ ఫ్లాట్ వదిలిపెట్టింది, జైశాలద్దు జంగల్ మ్యాజ్లో టెంపుల్ వచ్చి ఉండు. ఇంకా చేయాల్సింది రెండే పనులు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇంకా తులసి సేవ, హరే కృష్ణ మాత్రం జపం, ఇంకా తులసి సేవ, ఈ రెండు పనులు చేయని చెప్పారు. వెళ్ళిపోయినారు నన్ను
నో మోర్ క్వశ్చన్స్. నారదుడు వెళ్ళిపోయాడు లేదు. మృగారి చెప్పినట్లు ధనుష మీద కొట్టిండు, బాల మీద కొట్టిండు, ఉన్న డబ్బునంతా పనిచేసేసిండు. మళ్ళీ నది ఒడ్డుకు వచ్చి ఆ జంగల్ని ఒక చిన్న ఈ దీంతో దాంతో కొమ్మలు ఎండిపోయిన దగ్గర హుషారుకొని ఇద్దరు భార్యాభర్తలు పేరు మీద పట్టుకొని జంప్ చేస్తున్నారు. తులసి మహారాణి సేవెత్తున్నారు. గురు ఆజ్ఞ ద్వారా, గురువు ఇచ్చిన మంత్రం ద్వారా, గురువు ఇచ్చిన మార్గం, సూచించిన మార్గం ద్వారా ఏమైంది? మృగారి హృదయంలో ఎంత మార్పు వచ్చేసింది. తర్వాత కొన్ని రోజులకు ఒకరోజు నారద ముని వాళ్ళ ఫ్రెండ్ పర్వత్ ముని వీళ్ళిద్దరూ తిరుగుతున్నమాట. సో నాకు ఒకసారి ఈ ఏరియాలో మనకు డిసైబుల్ ఉంటాడు, ఆయన చూస్తుంటాడు, పోయి కలిసి చూస్తాం ఎట్లున్నాడు. చూసరికి ఏంది ఉన్నాడు మృగారి, మొత్తం వైష్ణవుడు అయిపోయాడు. వీళ్ళని చూడగానే అబ్బా గురువు వచ్చని పరిగెత్తుండు. కానీ దారిలో ఏముంది? చీమలు ఉంది. ఇట్లా కాకుండా చీమలు పుట్టలు కలుగుతారు. తో మృగాలు ఏమిస్తాడు? తన ఉత్తరం తీసుకొని మెల్లెట్లేదు అది కూడా పడబెడుతుండు, మళ్ళీ దాని కూడా పడబెడుతుండు. తో పర్వతునికి అర్థం కాలేదు, ఇదేంది, ఇదేం స్టెప్లు ఎత్తుండు, ఈ వ్యక్తికి ఏమైంది? తాపకు అడిగెత్తుండు, ఉడుతుండు, అడిగెత్తుండు, ఉడుతుండు. తప్పుడు పర్వతుని నారదుని ఇదేంటి, ఇటువంటి ఈ శిష్యుంది హిస్టరీ ఉంది అటువంటి. చూడండి, భగవంతుని భక్తి చేస్తే ఏ వ్యక్తి అయితే జీవులను సగం సగం చంపేసి వదిలిపెట్టి వాళ్ళను చెరపడ కొట్టుకొని వదిలిపెట్టేవాడు ఈరోజు ఒక చీమను కూడా చంపడానికి ఎంత ముందు అవుతుంది, ఇష్టపడతలేడు. ఇది మా ఒక చీమను కూడా చెప్పడానికి ఇష్టపడతలేదు. మళ్ళీ నారదుడు అనుకోడు, ఏం మృగారి, హౌ ఆర్ యూ, హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ నైస్ ఫైన్. అయ్యా మీ దయ వల్ల, మీ అనుగ్రహం వల్ల మాకు ఏం తొక్కలేదు, నిండా ఉన్నాయి. కానీ ఒక్కడే రిక్వెస్ట్, వినండి నోటి, ఒక్కడే రిక్వెస్ట్. ప్రతిరోజు మీరు మా కోసం భోజనం పంపిస్తున్నారు, కానీ మేము ఉన్న ఇద్దరము ప్రతిరోజు వచ్చే భోజనము 20 మంది తినచ్చు, అంత భోజనం వస్తుంది. మేము ఇద్దరం ఉన్నాము, మళ్ళీ జంగల్ ఉంది, ఉడిపోరలా కూడా చేయగలరు, పెళ్ళి పిలుచుకోరాదు, పంచరాదు. కనుక దయచేసి ఎంత పంపించండి, మా ఇద్దరు అంతా పంపించండి, వేస్ట్ కాదు. 20 మంది తినచ్చు అంత. ఏమైంది? వీళ్ళిద్దరూ భక్తులుగా మార్చేసరికి చుట్టుపట్టు గ్రామాలు, ఊరోళ్ళందరూ అబ్బా ఒక వేటవాడు భక్తుడైన ఇంత విరక్తి వచ్చేసి ఇంత గొప్ప లోకని జనాలు వచ్చి దర్శనం కోసం అత్యుచారం చేసింది. ఇక వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు? ఇక తోచినంత వరకు కొందరు డబ్బులు, కొంత బట్టలు, ఒక ధాన్యాలు, గింజలు, 20 times మోర్. కానీ మృగారికి నారద ముని మీద ఆ నమ్మకం ఉండే, గురువు మాటనే నమ్మకం ఉండే, గురువు కోసము రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండే ఆయన. మన ప్రాబ్లం ఏంటి? మనకు నమ్మకం లేదు కనుకొని మనం రిస్క్ తీసుకోవద్దు పోయి ఏది చెప్పకపోతాడు. మన సంసారం, మన పిల్లల భార్య మనం చూసుకోవాలి. ఆయనకేంది, ఆయన భార్య నా పిల్లల సంసారం ఇల్లా కదా, ఇల్లా జల్లని అంటారు కదా. ఆయనకేంది, మన బతుకు మనం చూసుకోవాలి. బీ ప్రాక్టికల్ ఏమంటారు? బీ ప్రాక్టికల్ బాబా. అవన్నీ మాటలు వస్తాయి బికాజ్ వీ డోంట్ హ్యావ్, బట్ యూ హ్యావ్ ఫెయిత్. గురు నోట్ నుండి వెళ్ళిన మాటను సత్యం చేసే బాధ్యత ఏమైంది? కృష్ణుడు. అయ్యో నా భక్తుడు, నా ప్రియమైన భక్తుడు ఒక మాట ఇచ్చే, ఒక బాధ్యత తీసుకునే, దాన్ని పూర్తి చేసుకుని సత్యం చేసుకుని దాన్ని నెరవేర్చే బాధ్యత ఎవరిది? కృష్ణుడు తన మీద చేసుకున్నాడు. ఇది నా బాధ్యత. లేకుంటే వీళ్ళకు ఆ గురువే నమ్మకం పోతుంది, నా భక్తు మీద నమ్మకం పోతే నా మీద నమ్మకం పోతుంది. సో కనుకనే నా భక్తుని మాట నేను పూర్తి చేయాల్సింది. దేనివల్ల అయితే నా భక్తులపై వాళ్ళ శిష్యులు నమ్మకం ఉంటే వాళ్ళ నమ్మకం నా మీద ఉంటుంది. కనుక భక్తులు చెప్తారు సప్లైస్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఈస్ బ్యూటిఫుల్ డస్ ఇట్, బట్ వీ నీడ్ టు హ్యావ్ దట్ ఫెయిత్
మనకు నమ్మకం ఉండాల్సింది, ఇంకా నమ్మకంపై మనము రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాల్సింది. ट्राई ऑल्सो ट्रेस देखो सब कुछ हो जाएगा, एवरीथिंग इज सेट. కానీ మనకైతే తీసుకోవద్దు జరగకపోతే ఇట్లా కాకపోతే అట్లా కాకపోతే అవస్థ వెళ్ళి ఉన్నది అవుతుంది ఉంచుకున్నది అవుతుంది. ఈ భయం మనకి ఎప్పుడు. సో కనుకనే ఒక్కపారి కృష్ణుడికి అంకితమైనమంటే మనకి ఇంకో ఏ విషయము ఇంకో ఏ అవసరం లేదు. బస్ శ్రీమద్ భాగవతం ఉంది. శ్రీమద్ భాగవతంలో ఎవరి విషయం చెప్పలేదు, ఇటువంటి భక్తుల విషయం. పాండవుల జీవితం ఏమిచ్చింది, ప్రహ్లాద జీవితం లేదు, బలి చక్రవర్తి జీవితం లేదు, కానీ ఎవరు నష్టపోలేదు. బలి చక్రవర్తి అయితే మొత్తం సంపూర్ణ సమర్పణ. కానీ బౌద్ధుడు ఏం చేయడు, సుతల లోకం ఇచ్చేసింది. ఇంకా ఆ సుతల లోకంకి నేను వాచ్మెన్లా ఉంటాను. అక్కడ నేను నీతో పాటు 24 గంటలు నువ్వు దర్శనం చేసుకోగలుగుతావు. సో భగవంతుడు కృష్ణుడు వైపును వదిలిపెట్టి సుతల లోకంలో వాచ్మెన్ నిలబడ్డాడు. లక్ష్మీ వచ్చేసింది బలి చక్రవర్తి, ఏమో భర్త కొంచెం చుట్టి శాంక్షన్ చేయరండి, కొంచెం లీవ్ ఇవ్వండి, జాబ్కి వెళ్ళి 1 నెలలో చుట్టి ఇవ్వండి. అంతేకాకుండా మళ్ళీ వచ్చే మన్మంతర్లా నువ్వు ఇంద్రుని పోయి పుడతావు. అది కూడా చేసింది. కృష్ణుడికి సమర్పించినట్లయితే, శరణాగతైతే మన ఆధ్యాత్మిక కోరికలతో పాటు మన ఉన్న భౌతిక కోరికలు కూడా అన్నీ తీరుస్తాయి, గ్యారంటీ. జయ హో. డెఫినెట్లీ ధ్రువుడు కూడా స్వామి దర్శనమైన అనుకుంటున్నాడు, వద్దు నాకేమొద్దు, నా హృదయం పవిత్రం అయిపోయింది, నాకు భౌతిక కోరికలు ఉండే, కానీ ఇప్పుడు నాకేమొద్దు. ఇప్పుడు నీ కోరికలు లేకపోవచ్చు, కానీ ఏ ఉద్దేశంతో నువ్వు తపస్సు చేసావు, ఆ కోరికతో కదా. కనుకనే నీకు భక్తి కూడా ఇస్తా, నీ కోరికలు పూర్తి చేస్తా. తీసుకో ఈ రాజ్యం, 36,000 సంవత్సరాల హౌసు, మళ్ళీ నువ్వు ఎండడు కుసలు కావు, నీ ఇందిరా అంతే కట్టి ఉంటాయి. ఇక నువ్వు మొత్తం పృథ్వీపై పరిపాలిస్తావు. మళ్ళీ ఈ దేవుడిని పెట్టిన తర్వాత 36,000 సంవత్సరాల తర్వాత నీకోసం నేను ధ్రువలోకం ఏర్పడేస్తున్నాను. భగవంతుడు సెపరేట్ లోకం తయారు చేసాడు భక్తుల కోసం. వై? బికాస్ దే ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గురు. మనం గురువు చూస్తాం, అదే గురువు దగ్గర గురువు చేస్తా లేదా, కానీ గురువును మాట సత్యం చేయడానికి కృష్ణుడు బాధ్యత. కృష్ణ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ద వర్డ్స్ ఆఫ్ గురు. సో వీ నీడ్ టు సరెండర్ అండ్ ఫాలో. ఎంత మనకు నమ్మకం ఉందో ఆ నమ్మకం బట్టి మనం అంతా క్రమక్రమంగా ముంగడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అప్పుడు లైఫ్లో మజా ఉంటుంది. లేకపోతే లైఫ్ బోరింగ్ అయిపోతుంది. కొంచెం కింద మీద కావాలి కదా హల్చల్. లైఫ్లో కొంచెం హల్చల్ అయితేనే ఇక డ్యూటీ లైఫ్లో కృష్ణుడు హల్చల్ చేస్తాడు ఖచ్చితం. యస్యామనుగ్రహామి హరిష్యే తద్దనంశమే. నా అనుగ్రహం అంటే ఏంటి? అన్నీ లాగేసుకుంటా. ఎప్పుడైతే కృష్ణుడు మనకు కొన్ని విషయాలు లాగేసుకున్నాడో, హెల్త్ లాగేసుకుంటాడు, పైసలు లాగేసుకుంటాడు, దండలు లాగేసుకుంటాడు, ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, నేను కృష్ణుడి దృష్టిలో వచ్చేసిన, నేను ఆ రడలు వచ్చేసిన, ఇప్పుడు నేను రేంజ్లోకి వచ్చేసిన. ఇప్పుడు రేంజ్లో రాకపోతే ఇక్కడ కాదు, మొబైల్ రేంజ్లో అదే టూకు ఉంటుంది ఉంటుంది ముందు ఇప్పుడు రాదు. రేంజ్లో రానంత వరకు మొబైల్ టూకు ఉన్నది. ఇప్పుడు గోధుమ పరికరం వేసినప్పుడు ఒక స్పాట్ ఉంది, అంతవరకు మన మొబైల్ ఏం కాదు. నువ్వు జస్ట్ ఒక అడుగు ముందేయు, నీ అందరి మొబైల్ పోతారు ఆ పాయింట్ కాదు, టూ 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 అందరి. ఎందుకు? ఎందుకంటే ఆ పాయింట్కి వెళ్ళి ఇంకోటి పెట్టా రాజస్థాన్కి పవర్ చాలా అవుతుంది. तो जियो राजस्थान वेलकम जियो అని ఎట్లా జస్ట్ ఒక అడిగే స్పాట్ పుంచి కట్టుకుని ఇక్కడ ముందు జస్ట్ ఒక అడిగేయు మొబైల్ మోగుతుంది. సో అదేవిధంగా మనం ఎప్పుడైతే మన జీవితంలో కూడా టూ టూ అయితే అనుకో అర్థం చేసుకోవాల్సింది, వీ హ్యావ్ కమ్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ కృష్ణ. సో దాట్ షుడ్ బి అవర్ ప్లెజర్. మనకు కొన్ని నష్టం జరుగుతుంది, కొంచెం దూరం అవుతున్నాం అన్నిటికీ అని బాధపడే బదులు, నేను కృష్ణుని యొక్క అనుగ్రహంకి పాత్రమైనప్పుడు పండుగ చేసుకోవాల్సింది. దట్ నథింగ్ లాంగ్.
జీవితంలో బాధపడే అవసరం లేదు. ఎనీవేస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు గో సమ్ డే ఆర్ ది అదర్. లేదు ఒకరోజు అన్ని వదిలిపెట్టి పోడే. సో కృష్ణుడు నాకు ట్రైనింగ్ ఇస్తుండు, నన్ను ప్రిపేర్ చేస్తుండు. అది ఆలోచించి మనము షుడ్ బి హ్యాపీ. ఒక్క విషయం అర్థం చేసుకోలేదు, లాస్ట్ ఒకటే పని చెప్తారు. కృష్ణుడు తన భక్తుల జీవితంలో ఏం చేసినా కానీ అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ హీస్ ప్రిపేరింగ్ యూ టు టేక్ హిమ్ బ్యాక్ టు బాడీ. నిన్ను ప్రిపేర్ చేస్తుండు దేనికోసము, ఆ పరమ పది ఇవ్వడానికి. ఆయన ఏం చేస్తుండో అది మనకు అనుకూలంగా రాకపోవచ్చు, మనకు నచ్చినట్టు కాకపోవచ్చు, మనం అనుకున్నట్టు కాకపోవచ్చు, బట్ వీ డోంట్ కేర్. మనకు కావాల్సింది కృష్ణుడు మనకు ఏం సెట్ చేసిండు తెలియదు. ఎక్సెప్ట్ ఇట్, ఎక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్, విల్ బీ హ్యాపీ. వెల్కమ్ ఎవ్రీథింగ్. జీతం లేదు సరిగ్గా వెల్కమ్ చేయాల్సింది. మంచిగా కానీ ఓకే ఫైన్, థ్యాంక్ యూ కానీ వెరీ మచ్ థ్యాంక్ యూ. బికాస్ ఐ నో దట్ దిస్ ఈస్ యూ వర్కింగ్ అపాన్ మీ, యూ ప్రిపేరింగ్ మీ. మనం తయారు చేస్తున్నాం అంత మనము ఆంధ్రప్రదేశ్. ఎనీ క్వశ్చన్స్? అడుగు అడుగు, ఈడకి వచ్చింది అడుగు.